మన మధ్య గొడవలు అంటే పేరెంట్స్ మధ్య గొడవలు పిల్లల భవిష్యత్తు మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించి నేను చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఇందాక చెప్పాను గదా! చాలా సెన్సిటివ్. చాలా ముఖ్యం. మన ఇంట్లో 4 గోడల మధ్య జరిగే గొడవలు ఈ గో ఈ గోడలకే పరిమితం అనుకుంటాం మనం. ఆ 4 గోడల మధ్యలకే పరిమితం అనుకుంటాం. కానీ ఆ గొడవలన్నీ చూస్తున్న ఒక చిన్న ప్రాణం మనసు మీద ఎలాంటి గాయాలు అవుతాయో ఎప్పుడైనా మనం అందరం ఆలోచించుకున్నామా? ఇప్పుడు స్క్రీన్ అవతల ఉండే నేను మాట్లాడగానే మిగతా వాళ్ళందరూ కూడా ఆలోచించుకున్నారా? పిల్లలే గదా! వాళ్ళకేం తెలుస్తుంది అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. వాళ్ళు మాటలు నేర్చుకోకముందే మీ కళ్ళల్లో కోపాన్ని, మీ గొంతులో వణుకును గుర్తుపట్టేస్తారు. ఈరోజు వీడియోలో తల్లిదండ్రుల గొడవలు పిల్లల మీద చూపే ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ గురించి నిజాయితీగా పచ్చిగా మాట్లాడేసుకుందాం. ఒక చిన్న పిట్టగూడులో ఎలాగో ఒక బిడ్డ వాళ్ళకి అమ్మ నాన్నయే లోకం. ఆ లోకంలోనే యుద్ధం జరుగుతుంటే ఆ పిల్లాడికి ఎలా ఉంటుంది? వాడు ఎక్కడికెళ్ళగలడు? ఆలోచించుకోవాలి అందరూ. అమ్మ నాన్నలు గొడవలు పడుతుంటే పిల్లల మెదడులో కొరిస్టాల్ కార్టిజాల్ కొరిస్టాల్ కాదు. కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది పిల్లల్లో. అప్పుడు వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఏ ఆ ఫీలింగ్ ద ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ అని ఒకటి ఉంటుంది. అది చాలా మంది పిల్లలు నేను సరిగ్గా చదవనేమో, లేదా నేను అల్లరి చేసేసానేమో, అమ్మ నాన్న గొడవ పడిపోతున్నారు అని వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే అలాగే నిందించేసుకుంటూ ఉంటారు. సారీ, సారీ నాన్న, సారీ అమ్మ, నేను ఇలా చేసేనేమో, నా వల్లేనేమో అని చెప్పేస్తూ ఉంటారు కదా! అది చాలా మందిలో ఇది మనం అబ్జర్వ్ చేసి ఉంటాం కదా! మన ఇంట్లో జరిగే ఉంటుంది కదా అలాంటివి కదా! అది ఇంపాక్ట్ 1 ఏది ద ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ అనేది చాలా మందిలో ఉంటుంది. ఇంపాక్ట్ 2 ఏంటంటే బిహేవియరల్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అంటే ప్రవర్తనలో మార్పులు చాలా వచ్చేస్తాయి. మన పిల్లలు మన ప్రతిబింబాలు. అంటే మన రిఫ్లెక్షన్స్ వాళ్ళు. మీరు మీరు గొడవ పడి అరిచి సమస్యను పరిష్కరించుకుంటే రేపు వాడు స్కూల్లోనో లేకపోతే బయట తన ఫ్రెండ్స్‌తోనో అలాగే ప్రవర్తిస్తాడు. అది చాలా దారుణమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే వాడు గొడవ కానీ ఏదైనా పడ్డారనుకోండి, వాడో లేకపోతే ఆ పాపో ఎవరో పడితే ఆ ఫ్రెండ్స్‌కి కూడా వాడి మీద కోపం వచ్చేసి ఆ ఇద్దరికి సింక్ అవ్వకుండా ఫ్రెండ్‌షిప్స్ కూడా పోతాయి. ఒక్కడే అయిపోయినట్టు అయిపోతాడు. ఇంకా మూడోది అగ్రెషన్ అంటే దూకుడు. ఇంట్లో చూసే హింస వాళ్ళ ప్రవర్తనలో దూకుడుని పెంచేస్తుంది బాగా. చాలా అగ్రెసివ్‌గా అయిపోతారు. దాని తర్వాత విత్‌డ్రాయల్ ఇంకోటి. విత్‌డ్రాయల్ అంటే అది ఒక ఒంటరితనం టైపు. ఒంటరితనమే టైప్ ఏంటి? మరికొందరు పిల్లలు ఎవరితోనూ కలవరు. లోపలే కుమిలిపోతూ ఉంటారు పాపం. డిప్రెషన్‌లోకి వెళ్ళే ఛాన్స్ కూడా హై ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ రిలేషన్‌షిప్స్ అంటే భవిష్యత్తుపై చాలా ప్రభావం అన్నమాట అది. ఇది కేవలం చిన్నప్పటి సమస్య ఒకటే కాదు. ఈ గాయాలు పెద్దయ్యాక కూడా మానవు. అలా ఉంటుంది. అంతంత ఇంపాక్ట్ ఉండిపోతూ ఉంటుంది. అది లాంగ్ టర్మ్ స్కార్స్ అవి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాళ్ళ దగ్గర కొట్టుకోవడమో, లేకపోతే తిట్టుకోవడమో, వాళ్ళ ఇగో‌లకు పోయి పిల్లలని ఇలా చేయడమో ఇది. నేనెందుకు చెప్తున్నానంటే ఇది రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ అయింది. వైఫు, హస్బెండ్ ఇద్దరు ఏదో కొట్టుకుంటూ ఉంటే తనకి హస్బెండ్‌కి ఇగో ప్రాబ్లమ్ వచ్చేసి ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ పాపని చంపేసాడు.
పైనుంచి బిల్డింగ్ మించో దేని నుంచో తోసేసాడు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, వెల్కమ్ మళ్ళీ వెనక్కొచ్చేద్దాం. ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. అమ్మానాన్నల్ని నమ్మలేకపోయిన ఆ పసి హృదయం, ఆ బిడ్డ రేపు తన జీవిత భాగస్వామిని ఎలా నమ్ముతాడు కదా! ఎలా నమ్ముతుంది పోనీ? నార్మలైజింగ్ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఒకటుంటుంది. గొడవ పడడం అనేది సంసారంలో ఒక సహజమైన విషయం అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఎవరు? ఈ పేరెంట్స్ ఎవరున్నారో వాళ్ళు. దీనివల్ల వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చాలా ఉంటుంది. ఇవి ఇలాంటివన్నీ అంటే ఈ స్కార్స్ లాంగ్ టర్మ్ లో ఈ స్కార్స్ అంటే ఫ్యూచర్ రిలేషన్‌షిప్స్ మీద పడిపోతాయి. బిహేవియరల్ ఇష్యూస్ వచ్చేస్తాయి. నేను చెప్పినవన్నీ ముందర చెప్పినవన్నీ వస్తాయి. గొడవలు రాని మనుషులు ఉండరు. ఇంకా ఫైనల్‌గా నేను ఒక పరిష్కారం, ఒక సొల్యూషన్ ఏదైనా చెప్దామని అనుకుంటే ఆహ్, ఇలా అనుకుందామని అనుకుంటున్నాను. ఏంటంటే గొడవలనేవి అందరికీ అవుతాయి. రాని మనుషులు ఎవ్వరు ఉండరు. కానీ వాటిని ఎలా డీల్ చేస్తామన్నదే చాలా ఇంపార్టెంట్. చాలా ముఖ్యం. దానికి ఒకటి చెప్తా. నెవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్ అనేది ఒకటి ఫాలో అయ్యామనుకోండి. అంటే ఎంత పెద్ద గొడవైనా బెడ్‌రూమ్ లోపల చూసుకోండి. పిల్లల ముందర మాత్రం ప్రశాంతంగా ఉండాలి. హెల్తీ ఆర్గ్యుమెంట్. అంటే ఒకవేళ పిల్లలు ముందు వాదన కనుక జరిగిందనుకోండి. ఆ గొడవ ఎలా ముగిసిందో రిజల్యూషన్ కూడా వాళ్ళకి చూపించండి. మె అంటే దానికి ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఆ పిల్లలు ఎవరో ఉన్నారు. వాళ్ళ ఎదురుగుండా మనం కొట్టేసుకున్నామో, తిట్టుకున్నామో ఏదో చేశారు. చేసిన తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలంటే, ఆ ఎక్స్‌ప్లనేషన్ చెప్పండి. అంటే, "మేము కాసేపు గొడవ పడిపోయాము. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసున్నాం చూసారా?" అని వాళ్ళకి నమ్మకం ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఒక ఫిక్స్ అవుతారు. ఓహో! ఏదో డిస్కస్ చేసుకున్నారు. ఏదో అనుకున్నారు. మళ్ళీ మా అమ్మ, నాన్న ఇద్దరు మళ్ళీ కలిసిపోతారులే అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళకి కొంచెం అలవాటొస్తుంది. వాళ్ళు కూడా అంత పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు. అలా చెప్పడం వల్ల. అపాలజైజ్ చేయండి. పొర్రపాటున వాళ్ళ ముందర కనుక అరిస్తే, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి, ఆ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి, "సారీ నాన్న, మేము అలా అరిచి ఉండాల్సింది కాదు" అని చెప్పేయండి. చిన్న పిల్లలు దైవంతో సమానం గదా! వాళ్ళ దగ్గర అలా సారీ చెప్పినా, వాళ్ళ భవిష్యత్తు పాడవకుండా ఉంటుంది. నీ మీద కూడా మంచి ఇంప్రెషన్ ఉంటుంది. మా నాన్న, మా అమ్మ అనే ప్రేమ కూడా వాళ్ళకి బాగా కలుగుతుంది. అలా అని చెప్పండి. అది వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్‌గా ఉంటుంది. మీ పిల్లలు మీ పిల్లలకి మీరిచ్చే అతి పెద్ద డబ్బు, బంగారం లేకపోతే ఏదో టాయ్స్ అవేవి కాదు. ఒక ప్రశాంతమైన ఇల్లు, వాళ్ళని భయం నీడలో ఉంచకుండా ఉండే వాతావరణం. ప్రేమ వెలుగు అవన్నీ చూపించి ప్రశాంతమైన ఇల్లు, ఇంట్లో వాళ్ళకి భయం నీడలో కాకుండా ఉంటే వాళ్ళకి అంతకన్నా ఇంకేమీ అవసరం ఉండదు. సో, ఈ వీడియో ఇలాంటి గొడవలు పడి గొడవలనేవి అందరికీ జరుగుతాయండి. ఇలాంటివన్నీ జరిగే వాళ్ళందరికీ అంటే అందరికీ అంటే మా ఇంట్లోనూ అవుతాయి. అందరిళ్ళలోనూ అవుతాయి. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకెందుకో చెప్పాల్సి అనిపిచ్చి నేను చెప్తున్నాను. చిన్న పిల్లల మీద ఇంపాక్ట్ మాత్రం ఉండకుండా చూడాలంటే ఇవి మనం ఫాలో చేస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి పసి హృదయాల్ని బాగా చూసుకోవాలి. సో, ముఖ్యంగా కొత్త తల్లిదండ్రులైన వాళ్ళకి ఇది షేర్ చేయండి బాగా. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.